హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేసేటప్పుడు వీడియో అనమాట స్కిప్ అయిందనమాట, అందుకని నేను ఇలా మధ్యలో చూపిస్తున్నాను. అలా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే కలుపుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటా 2 అయితే వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకొని బాగా గుజ్జుగా అయ్యే వాటికైతే బాగా మనం బాయిల్ చేసుకోవాలి. దాని తర్వాత సాల్ట్, కొంచెం లైట్గా పసుపు వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ సాల్ట్ పసుపు అయితే వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. దాని తర్వాత 2 మినిట్స్ అయితే మూత పెట్టుకొని అయితే మెత్తగా ఉడికేంత వరకైతే ఉడికించుకోవాలి. దాని తర్వాత చూసారా, 2 నిమిషాల తర్వాత మూత తీస్తే ఆయిల్ ఎలా తేలుతూ బయటకు వచ్చిందో అలాగైతే ఉడికించుకొని బాగా టమాటా అంతా మెత్తగా దాని తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ 1 kg అయితే వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చూసారా ఎంత బాగుందో. మొత్తం టమాటా గ్రేవీ మొత్తం అయితే కలిసేలాగా చికెన్ పీసెస్కి బాగా కలిసేలాగా అయితే మనం బాగా కలుపుకోవాలి, తిప్పుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలన్నమాట. 5 నిమిషాల తర్వాత చూసారా, చికెన్లో ఉన్న వాటర్ అంతా బాగా బయటకు వచ్చేస్తుంది. ఇంకా కొంచెం బయటకు వచ్చేదాకా అయితే మనం కుక్ చేసుకోవాలి. బాగా ముక్క అనేది బాగా మెత్తగా ఉంచేలాగా అయితే మనం కలుపుకోవాలన్నమాట. ఇక్కడే సాల్ట్ కానీ లేదంటే పసుపు కానీ సరిపోకపోతే ఇక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ సరిపోలేదని చెప్పేసి మళ్ళీ వేసుకుంటున్నాను. దాని తర్వాత టేస్ట్కి తగ్గ కారం అన్నమాట. కొంచెం నాన్ వెజ్ కర్రీస్లోకి ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. దాని తర్వాత గరం మసాలా, ధనియాల పౌడర్ అయితే వేసుకొని కలుపుకుంటున్నా ఒకసారి. దాని తర్వాత పెరుగు అయితే 1 కప్ అయితే వేసుకుంటున్నా. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. బాగా కలుపుకొని చూసారా, గ్రేవీ అయితే తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. ఇది రోటీస్లోకి కానీ పలావ్లోకి కానీ వేటిలోకైనా కానీ మంచిగా అయితే టేస్టీగా తినేయచ్చు. మీరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు ఇంకో కొంచెం పులుసు కావాలని చెప్పేసి కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను. కొంచెం వాటర్ పోసుకొని ఇంకొకసారి కలుపుకున్నాను.
ఇంకా అంతేనండి, సింపుల్ కర్రీ. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.